విశ్వకర్మ అంటే పరమాత్మ. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తత్వం. పంది కడుపున పంది పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. ఎవరు నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ? ఆ నిర్మాణం చెయ్యడం కూడా ఎంత గొప్పగా నిర్మాణం చెయ్యాలి. ఎవరు అనుభవించినా లోపల ఒక ఆత్మయే ఉండాలి. ఏ ప్రాణి రానివ్వండి, రెండే అనుభవించాలి, సుఖము దుఃఖము. ఈ రెండు కన్నా మూడోది ఉండదు అనుభవించడానికి. ఈ సుఖ దుఃఖములను అనుభవించడానికి 3 గుణములతో తిరుగుతుండాలి: సత్వము, రజస్సు, తమస్సు. ఎవరొచ్చినా ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకే. శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతూ ఉండాలి. పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై ఉండాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ